2026 ఐసీసీ టీ20 ప్రపంచ కప్లో భారత జట్టు టైటిల్ వేటకు కేవలం 2 అడుగుల దూరంలో నిలిచింది. మార్చి 5వ తేదీన ముంబైలోని చారిత్రాత్మక వాంఖడే స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్తో జరగనున్న రెండో సెమీఫైనల్ కోసం అభిమానులు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ కీలక సమరానికి ముందు టీమిండియా మేనేజ్మెంట్ను కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ తీవ్రంగా కలవరపెడుతోంది. టోర్నీ ఆరంభంలో అమెరికాపై 84 పరుగులతో మెరుపులు మెరిపించిన సూర్య ఆ తర్వాత ఆడిన 6 మ్యాచ్ల్లో తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. ప్రస్తుతం 7 మ్యాచ్ల్లో 231 పరుగులతో జట్టు టాప్ స్కోరర్గా ఉన్నప్పటికీ గత 6 ఇన్నింగ్స్లో ఒక్కసారి కూడా 40 పరుగుల మార్కును దాటలేకపోవటం గమనార్హం. అయితే 135 స్ట్రైక్ రేట్తో పరుగులు సాధిస్తున్న కీలక సమయాల్లో వికెట్ పారేసుకోవటం జట్టు మిడిల్ ఆర్డర్ను బలహీనపరుస్తోంది. ముఖ్యంగా 4వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చే సూర్య మధ్య ఓవర్లలో ఇన్నింగ్స్ను నిర్మించడంలో విఫలమవటం వల్ల రింకు సింగ్ వంటి ఫినిషర్లపై అనవసర ఒత్తిడి పెరుగుతోంది. ఇక అభిషేక్ శర్మ, ఇషాన్ కిషాన్ వంటి టాప్ ఆర్డర్ బ్యాటర్లు నిలకడలేమితో సతమతమవుతున్న తరుణంలో సూర్య బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడటం భారత్కు అత్యంత అవసరం. మిడిల్ ఓవర్లలో పరుగులు రాకపోవటం వల్లే ఈ టోర్నీలో భారత్ కేవలం 2 సార్లు మాత్రమే 200 పరుగుల మార్క్ను దాటగలిగింది. ఇది ప్రపంచ స్థాయి టోర్నీలో ఆందోళన కలిగించే అంశం. సో భారత బ్యాటింగ్ లైనప్లో 3వ స్థానంలో తిలక్ వర్మ ఫామ్ కోల్పోవడంతో మేనేజ్మెంట్ తప్పనిసరి పరిస్థితుల్లో సంజు శాంసన్ను ఓపెనర్గా పంపాల్సి వచ్చింది. ఈ మార్పుల వల్ల జట్టు సమతుల్యం దెబ్బతినకుండా ఉండాలంటే సూర్యకుమార్ యాదవ్ తన మిస్టర్ 360 ఆట తీరును ప్రదర్శించాల్సి ఉంటుంది. ఇంగ్లాండ్ జట్టులో ఆదిల్ రషీద్ వంటి పటిష్టమైన స్పిన్నర్లు ఉన్న నేపథ్యంలో స్పిన్ను సమర్థంగా ఎదుర్కోగల సూర్య విఫలమైతే భారత్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. వాంఖడే స్టేడియం సూర్యకు హోమ్ గ్రౌండ్ కావడంతో ఇక్కడ అతను మళ్లీ ఫామ్లోకి వస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక పవర్ ప్లే ముగిసిన తర్వాత స్పిన్నర్లపై ఎదురు దాడి చేసి ఒత్తిడిని తగ్గించాల్సిన బాధ్యత సూర్యపైనే ఉంది. ఒకవేళ సెమీఫైనల్లో కూడా మిడిల్ ఆర్డర్ విఫలమైతే లోయర్ ఆర్డర్ బ్యాటర్లు డెత్ ఓవర్లలో భారీ స్కోర్లు సాధించడం కష్టతరమవుతుంది. సెమీఫైనల్ వంటి ఒత్తిడితో కూడిన మ్యాచ్లో కెప్టెన్ ఇన్నింగ్స్ జట్టుకు దిశానిర్దేశం చేస్తోంది. గత మ్యాచ్లో చేసిన తప్పులను సరిదిద్దుకొని సూర్య తనదైన శైలిలో విరుచుకుపడితేనే భారత్ ఫైనల్ చేరటం సులభమవుతుంది.